వెల్కమ్ గోల్డ్ గ్యాంగ్. సో లాస్ట్ వీక్ మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం. అది గోల్డ్‌లో. యాక్చువల్‌గా యూరో యూఎస్‌డి మాత్రమే ట్రేడ్ చేశా నేను. గోల్డ్‌లో ట్రేడ్ తీసుకోవడానికి ఒక రీజన్ ఉంది. స్వింగ్ మోడల్ నేను అన్ని పేర్స్‌లో యూజ్ చేస్తా. బట్ ఇంట్రాడే ట్రేడింగ్ ఓన్లీ యూరో యూఎస్‌డి. సో లాస్ట్ వీక్ తీసుకున్న గోల్డ్ ట్రేడ్ చూసుకుంటే ఇది ట్రేడ్ ఓకే. సో హైయర్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ మనం చేద్దాం. సో వీక్లీ చార్ట్ చూసుకుంటే ప్రైస్ అనేది క్లియర్‌గా ఒక బేరిష్ ట్రెండ్‌లో ఉంది. ఇక్కడ మనకి ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని ప్రైస్ ట్యాప్ అయిన తర్వాత ఓకే. ఇక్కడ ఇక్కడ నుంచి ప్రైస్ అనేది క్లియర్‌గా బేరిష్ మొమెంటమ్‌లో ఉంది. మనకి బుల్లిష్ సైడ్ ఎలాంటి కన్ఫర్మేషన్స్ లేవు వీక్లీ చార్ట్‌లో. అండ్ ఈ వీక్ ఇక్కడ స్టార్ట్ అయింది మనకి ఓకే. 15థ్ జూన్. అండ్ ఈ వీక్ ఏం చేసింది? ఇక్కడ ఫస్ట్ ప్రీవియస్ వీక్ హైని తీసుకుంది. ప్రీవియస్ వీక్ హై లిక్విడిటీ తీసుకుంది. ఓకే. అండ్ డైలీ చార్ట్‌లో చూసుకుంటే ఇక్కడ ఇది ఈ డైలీ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో ట్యాప్ అయింది. ఓకే. ఈ మండే, ట్యూస్‌డే మనం ఎందుకు ట్రేడ్ చేయలేదు? అండ్ వెడ్నెస్‌డే కూడా ఎందుకు ట్రేడ్ చేయలేదు అంటే యాక్చువల్‌గా ఒక హై ఇంపాక్ట్ న్యూస్ ఉండే ఓకే. యూఎస్‌డి న్యూస్ చూసుకుంటే ఇక్కడ ఎఫ్ఓఎంసీ న్యూస్ ఉంది. ఇది చాలా వాలటైల్ న్యూస్. దీని మొమెంటమ్‌కి మనకి ఎటు సైడ్ ప్రైస్ అనేది మానిప్యులేషన్ చేస్తదో తెలవదు. సో అలాంటప్పుడు అలాంటి డేస్‌ని స్కిప్ చేయడం బెటర్. ఎన్ఎఫ్‌పి, సిపిఐ అండ్ ఎఫ్ఓఎంసీ ఈ 3 న్యూసెస్ అనేటివి చాలా వాలటైల్‌గా ఉంటాయి. సో అందుకే మనం వెడ్నెస్‌డే కూడా ట్రేడ్ చూడలేదు. ఈ వెడ్నెస్‌డే ప్రైస్ అనేది మనకి ఒక క్లియర్‌గా ఒక సిగ్నేచర్ చూపించింది. ఏమైంది? ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో ఈ లిక్విడిటీ తీసుకుంది. లిక్విడిటీ తీసుకొని స్ట్రాంగ్‌గా బేరిష్ క్లోజ్ అయింది. ఓకే. న్యూస్ తర్వాత. సో ఆ మొమెంటమ్‌ని మనం 4 అవర్ చార్ట్‌లో చూసుకుంటే ఇక్కడ 4 అవర్ చార్ట్‌లో ఇది ఎఫ్ఓఎంసీ క్యాండిల్ ఓకే. ఇది 2 పీఎం. ఇక్కడ న్యూస్ చూసుకుంటే 2 పీఎం ఓకే. ఎఫ్ఓఎంసీ న్యూస్. ఈ మొమెంటమ్ వచ్చింది 2 పీఎం క్యాండిల్. ఇది. ఈ న్యూస్ అనేది మనకి బేరిష్ అండ్ ఎక్స్‌పాండ్ అయింది. అది ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి. సో థర్స్‌డే మన బయాస్ ఏంటి? బేరిష్. సో ఇక్కడ 4 అవర్‌లో చూసుకుంటే ఇక్కడ 4 అవర్‌లోగా క్లియర్‌గా ఆర్డర్ బ్లాక్ ఫార్మ్ అయింది. ఓకే. అండ్ ఒక చిన్న ఎఫ్‌ఈజీ ఫార్మ్ అయింది. రైట్. సో ఇక్కడ నుంచి మనం ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో ప్రైస్ ట్యాప్ అయినప్పుడు లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో కన్ఫర్మేషన్స్ చూసుకుంటే ఇది ఇనీషియల్ ఒక బై సెల్ లిక్విడిటీని తీసుకుంది 15 మినిట్స్ చార్ట్‌లో. అండ్ ఇక్కడ ఒక మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ క్రియేట్ చేసింది. బట్ ఇది మనం ట్రస్ట్ చేయలేము. ఎందుకంటే ఇది కిల్ జోన్ కాదు. ఇక్కడ టైం చూసుకుంటే ఇక్కడ 11:30 పీఎం అవుతుంది. అంటే ఇంక మనం మన ట్రేడింగ్ జోన్‌లోకి ఎంటర్ అవ్వలేదు. ఆ టైంలోకి లండన్ ఓకే. ఈ లండన్ కిల్ జోన్‌లో ప్రైస్ ఏం చేసింది? ఇంకో లిక్విడిటీ తీసుకుంది ఇక్కడ. ఓకే. ఇంకో లిక్విడిటీని తీసుకొని ఇంకో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్‌ని క్రియేట్ చేసింది. అంటే దీన్ని బట్టి ఏంటి? ఫస్ట్ టైమ్ మన లిక్విడిటీ తీసుకున్నాక మార్కెట్ స్ట్రక్చర్ అయినప్పుడు మనం ఎంట్రీ ఫార్మ్ చేయకపోయినా ఈ డౌన్ మొమెంటమ్‌లో ఐ మీన్ ఈ డౌన్ సైడ్ మొమెంటమ్‌లో మళ్ళీ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయితాయి. ఇక్కడ ఫస్ట్ ఇది ఇనీషియల్ బై సైడ్ లిక్విడిటీ తీసుకుంది ఇక్కడ. రైట్? అక్కడ మనకి ఎలాంటి ట్రేడ్ ప్రెజెంట్ అవ్వలేదు. బట్ ఇంకోసారి మానిప్యులేషన్ ఇచ్చి మళ్ళీ ఒక మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇచ్చింది. ఇది ఒక మైనర్ లిక్విడిటీ స్వీప్. ఓకే. అండ్ ఇది ఒక క్లియర్‌గా మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇచ్చింది. అండ్ ఇందులో ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఫార్మ్ అయినాయి. ఓకే. ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఫార్మ్ అయినాయి. ప్లస్ ఒక ఆర్డర్ బ్లాక్ కూడా ఫార్మ్ అయింది. ఇది ఓకే. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఫార్మ్ అయినప్పుడే మనం ఎంట్రీ తీసుకున్నాం. అది కిల్ జోన్ టైమ్‌లో 2 ఏఎం. ఇక్కడ ఎంట్రీ టైమ్ చూసుకుంటే ఇది 2 ఏఎం. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ లిక్విడిటీ స్వీప్ అయిన పైన అండ్ టార్గెట్ వచ్చేసి 3 ఆర్. ఓకే. ఇది మన ట్రేడ్. సో ఇట్స్ వెరీ సింపుల్. లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో మనం ఒకవేళ ఈ ఈ ట్రేడ్ చూసుకుంటే 1 మినిట్ చార్ట్‌లో ఇలా కనబడుతుంది మనకి. ఇంత పెద్దగా. సో అందుకే నేననేది ఏందంటే లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఈ మూవ్స్ అన్నీ మనం చేస్ చేయకుండా హైయర్ టైమ్ ఫ్రేమ్స్‌లో ట్రేడ్ చేసుకోవడం అనేది బెటర్. ఎందుకంటే మనకి మన మెంటల్ క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ సైకాలజీ మీద నేను ఇంకో వీడియో చేస్తా. సో దట్ ఈస్ ఫర్ దిస్ వీడియో.